ఇంతకుముందు కా గుణితం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏ గుణితం ఇది? గ. ఏ సౌండ్ వస్తుంది? గ. ఫస్ట్ గ్. గు ప్లస్ ఆ. గ. గు ప్లస్ ఆ. గా. గు ప్లస్ ఈ. గి. గడియారం గంటను కొట్టు. ఏ గంటను కొట్టాలంట? గడియారం గంటను కొట్టు. గాడిదపై బరువులు పెట్టు. బరువులు ఎవరు మోస్తారు? ఏ జంతువు మోస్తుంది? గాడిదలాగా మోయిరా మోస్తూనే ఉంటాడు వీడు ఎప్పుడు అంటారు. బాగా బరువులు మోసే వాళ్ళని గాడిద అంటారు. అవునా? గాడిద నిజంగా కూడా జంతువు, చాలా బరువులు మోస్తుంది. గడియారం గంటను కొట్టు, గాడిదపై బరువును పెట్టు. గడియారం గంటను కొట్టు, గాడిద గా అంటే గా దీర్ఘం వస్తుంది. గిరగిరమని గిలకలు తిప్పు. గీత శ్లోకం చక్కగా చెప్పు. ఏ శ్లోకం చక్కగా చెప్పాలి? గీత శ్లోకం. గీత ఏ సౌండ్ వస్తుంది? గు ప్లస్ ఈ. గీ. ఎలా తిప్పాలి? గిరకలు బోనశ్రీ ఎలా? గిర 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 గింగి గిరే అని ఉంటుందా? గిర గిర అని తిప్పాలి. ఓకే. ఎలా? గీత శ్లోకం అంటే భగవద్గీత ఉంది కదా, భగవద్గీత శ్లోకం మరి చక్కగా చెప్పు అంటే మనం హిందువులు ఎక్కువ భగవద్గీత, ముస్లింలు అయితే ఖురాను శ్లోకాలు చదువుతారు. అందులో ఉన్న చాలా అంశాలు కూడా నేర్చుకుంటారు. బైబిల్ క్రిస్టియన్స్ బైబిల్ అది వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం. అలాగే హిందువులు అయితే గీత, భగవద్గీతలో కృష్ణుడు అనేక అంశాలు కూడా మనకు అక్కరొచ్చటి చెప్పింది కూడా అది అలా గీత శ్లోకం చక్కగా చెప్పు. గురువు గుణానికి దండం పెట్టు. గు అంటే ఏమవుతుంది? గా కొమ్మిస్తే గు అంటే కొమ్ము, కొమ్మిస్తే ఊ సౌండ్ వస్తుంది. గు ప్లస్ ఊ. గురువు గుణానికి మరి గురువులను పూజించాలి. మంచి గుణం ఉన్న గురువులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఓకేనా? గురువు గుణానికి దండం పెట్టు, గూడెంలో నువ్వు గూడును కట్టు. ఎడగట్టాలి గూడు? గూడెం. గూడెం అంటే ఉంటాయి కదా చిన్న చిన్న గూడాలు ఊర్లు. ఏం కట్టాలి? గూడు అలా ఫీసే. గు గా కొమ్ము దీర్ఘం ఊ. ఇదేమో గు, ఇదేమో గు. గుణం అనే గు, ఇదేమో గు సౌండ్. గృహిణి గృహానికి రానేనండి. ఎవరు రాని గృహానికి? గృహిణి. గృహిణి అంటే ఎవరు? హోమ్ మేకర్. మన ఇంట్లో ఉండే మన అమ్మ. మీ అమ్మ మీ ఇంటికి రాని గృహిణి. అలా గృహిణి అంటే ఎవరు? ఇంట్లో ఉండే మన అమ్మ. ఓకే. గృహిణి. మన గృహం అంటే ఎవరు? ఇల్లు. మన ఇంటికి రానివ్వరు. అప్పుడు రాజు రాణి ఉండే కదా, మన ఇంటికి రానివ్వరు మన మమ్మీ. ఆమె ఇంటికి రాణి. ఓకే. మన ఇంటికి రాజు మన నాన్న. ఓకేనా? గెలల అరటిని చూసి రండి. తెలుసా మీకు గెలల అరటి? గెలలు వరుణ్ వాళ్ళ తోటకాడు ఉంది. గెలల గే గే ఏ గే. ఏ అరటిని చూసి రావాలి? గెలల. మంచి ఇట్లా ఇంత పెద్ద గెలలు ఉంటాయి. అరటి గెల మస్తు అరటి పండ్లు ఉంటాయి దానికైతే. ఓకేనా? గేలి చేయుట మంచిది కాదు. ఏది మంచిది కాదు? గేలి అంటే ఏంది మరి? చెడా? గేలి అంటే ఎగతాళి చేస్తారు. చూడు లడ్డుగా ఉన్నాడు, నల్లగా ఉంది చూడు అని ఇట్లా కొంతమంది ఏతిరిస్తారంటాం కదా. గేలి చేస్తుంటారు. చదివే రాదు, చదువు మొద్దు అని ఇట్లా తిడుతుంటారు. లేకపోతే ఇంకేదో తిడతారు. క్రికెట్ ఆడమంటే గిట్టు కొట్టమంటే గడ్డు కొడతారు. ఇంకా ఆడికే క్రికెటే ఆడరాదని వేరే వాళ్ళని ఇట్లా తిడుతుంటారు. అలా ఏతిరియొద్దు. అవునా? గేలి చేయుట మంచిది కాదు. ఏది మంచిది కాదు? గేలి చేయడం అంటే ఏంది? ఏతిరించడం. ఏతిరిస్తాం, ఎక్కిరిస్తాం, మూతి ఎక్కిరిస్తారు, ఇంకా లేకపోతే ఇంకేదో అంటారు. అలా గు ప్లస్ ఏంటిది? గేలి అంటే ఏంది? గు ప్లస్ ఏ. గే అంటే ఏ సౌండ్ వస్తుంది? ఏ. ఓకే. గైడు చదివితే తెలివి రాదు. ఏది చదివితే తెలివి రాదు? గాయి అయ్యత్వం. గాయి గాక అయ్యత్వం ఇస్తే గాయి. గైడ్ చదివితే తెలివి రాదా? ఎందుకు రాదు? అలా మొత్తం ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఆ మైండ్ అసలు కూడా ఆలోచించదు. అవునా? ఇక ఏమైనా అలా చూసుకుంటూ ఆన్సర్ చూసుకుంటూ రాస్తారు. అట్లా రాస్తే వాళ్ళకి గైడ్ చదివితే తెలివి రాదు.
మీరు నమ్ముతున్నామో నేనైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్క గైడ్ కూడా కొనుక్కోలేదు. ఎప్పుడు కూడా ఒక్క గైడ్ కూడా కొనలే. ఒక్క తరగతిలో కూడా ఎన్నడూ కూడా నేను ఒక గైడ్ కొనలే. సొంతంగానే పుస్తకంలో పాఠం ఉంటుంది, ఆ పాఠంలోకి వెళ్ళే ప్రశ్న జవాబులు. ఎప్పుడన్నా అంత కొన్ని హార్డ్గా ఉండే అనుకో, ఇక మా దోస్తులు ఎవరన్నా కొంటారు కదా, వాళ్ళ దాంట్లో చూసి రాసేది. ఎప్పుడు మొత్తం నాకు రాంది సార్ చెప్పండి ఉంటే అవి రాసుకునేది, కానీ మిగతా ప్రశ్నలకు నేనే ఆన్సర్ రాసుకునేది. అర్థమైందా? సొంతంగా మనం రావాలి. అందుకని గైడ్ చదివితే తెలివి రాదు, వేరే వాళ్ళ దాంట్లో చూసి రాస్తే మీకు తెలివి రాదు. సొంతంగా ఆలోచించి రాయాలి. ఓకే. గొడ్డలి కోసం గొడవలు వద్దు. దేనికోసం వద్దు గొడవలు? గా కొత్తం ఇస్తే గొడ్డలి కోసం ఏమొద్దు? గొడవలు. నాకు కావాలి గొడ్డలి, ఇది కొడతారా అది కొడతారని మీరు గొడవ, గొడ్డలి గొడవ, ఇది కూడా గోల చేయుట అసలే వద్దు. గోల చేస్తున్నాడు ఇప్పుడు అరుణ్ గారు, గోల చేస్తున్నాడు, ఇట్లా అల్లరి చేస్తుంటారు. గోల చేయడం అస్సలే చేయొద్దు. ఎప్పుడైనా లొల్లి చేయడం ఇంట్లో కానీ బయట కానీ బల్లె కానీ అసలు గోల చేయుట అసలే వద్దు. గౌరవం ఇచ్చే మనసు ఉండాలి, గంగమ్మను మనం కాపాడాలి. ఏం చేయాలంట? ఏ మనసు ఉండాలి? గౌరవం. ఎవరినైనా రెస్పెక్ట్ చేసే మనసు ఉండాలి మనకు. అలాగే గంగమ్మ అంటే ఎవరు? గంగా నది ఒకటేనా? గంగా నది అంటే జాతీయ నది, దేశ జీవనది. అది దేశంలో, మన భారతదేశంలో పెద్ద నది అంతే. అదే దాన్ని కాపాడాలా? గంగమ్మ అంటే ఎవరు? గంగాదేవి అంటే ఎవరు? నీళ్లు. అవునా? గంగమ్మ అంటే ఎవరు? నీళ్లు. మరి గంగమ్మను మనం కాపాడాలంటే నీరు కాపాడుకోవాలి. ఎండాకాలం అయినా తర్వాత ఏ కాలంలోనైనా ముఖ్యంగా నీరు అనేది మనకు జీవనాధారం కాబట్టి నీరును వృధా చేయొద్దు. ఓకేనా? అందరూ ఒకసారి వాడండి. గడియారం గంటను కొట్టు, గాడిదపై బరువును పెట్టు, గిరగిరమని గిలకలు తిప్పు, గీత శ్లోకం చక్కగా చెప్పు, గురువు గుణానికి దండం పెట్టు, గూడంలో నువ్వు గూడును కట్టు, గృహిణి గృహానికి రాలేనండి, గెలల అరటిని చూసి రండి, గేలు చేయుట మంచిది కాదు, గైడు చదివితే తెలివి రాదు, గొడ్డలి కోసం గొడవలు వద్దు, గోల చేయుట అసలే వద్దు, గౌరవమిచ్చే మనసు. ఓకేనా? మరి అందరూ కూడా ఈ గేయం చదవడంతో పాటు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు కాగుణింతం, గాగుణింతం. గుణింతం అంటే ఏంది? అచ్చుల శబ్దంతో పలుకుతాయి. హల్లు సౌండ్ వస్తుంది, తర్వాత అచ్చుల శబ్దం వస్తుంది. అచ్చులు వస్తే మీకు ఈ గుణింతాలు కూడా చదవచ్చు. అవునా? ఇప్పుడు ఇది ఏంది చదవండి. ఎందుకు ఇది చే ఎందుకైంది? చ్ ప్లస్ ఏ. గోదిగో ఏ అనే సౌండ్ ఉంది చూడు. ఏతో దీర్ఘం ఉంది. ఏ చే. యా ఎందుకు అయింది? ఆ సౌండ్ దీర్ఘం వచ్చింది కాబట్టి ఆ. లి ఎందుకైంది? ఇది ఈ. గుడి కాడ ఈ అనే సౌండ్ ఉంది కాబట్టి గుడి ఉంటే ఈ సౌండ్. ఓకేనా? రైట్. మరి రేపు రాసుకురండి, చదువుకురండి.